ఏంటి బాబాయ్ బాబాయ్ కరెంటు పోతుంటే నీళ్లు కంట్లకు నూరుగు ఏదో పోతే ఓ దుర్గాముత్యం, ఓ సుజాత, ఓ చిన్నమ్మాయి, మాతండ కన్యలందరూ ఏమైపోయారే నా కంట్ల నురుగు పోస్తాను. మా అమ్మ నా కంట్ల నురుగు పోస్తుంది. వాళ్ళందరూ వాళ్ళ అమ్మ మాట్లాడదు ఇక్కడ అమ్మ మాట్లాడుతుంది, బామ్మ తాతమ్మ మాట్లాడద్దు అక్కడ ఎవరు. వాడిదో మాటలు. వాడికి ఇంత పెద్ద జుట్టు ఉండేది కదా, తిరుపతికి తీసుకొచ్చి జుట్టు తీద్దామంటే మా దగ్గర డబ్బులు లేవు. తిరుపతి తీసుకొద్దామంటే అప్పుడు జడలు వేసేదాన్ని, 2 జడలు, 2 జడలు వేసి ఆ పిల్ల గౌన్లు ఉండేది, ఆ గౌన్లు తొడిగేదాన్ని. 2 జడలు వేసి రిబ్బన్లు పెట్టి తొడిగేదాన్ని. మా ఇంట్లో ఒక ఆయన విజయలక్ష్మి అని పాటలు పాడుతూ ఉంటుంది. వాళ్ళ నాన్నగారు రంగమ్మ అని పిలిచేవాడు. వీడు ఏంటి రంగమ్మ, నేను మొగాడిని, నువ్వు మొగాడైతే 2 జడలు వేసుకుని వీడు భలే మాట్లాడేవాడు. ఆ తర్వాత 10 రూపాయలు తిరుపతి నుంచి విజయవాడ, అప్పుడు 10 ఇచ్చి పంపించి మెడ్రాస్కి వెళ్ళిన తర్వాత అప్పుడు చుట్టూ మా పిన్ని తీసుకొచ్చింది. సరే, కృష్ణుడిని బాగా నువ్వు చిన్నప్పటి నుంచి పూజించేదానివి కదా, అంటే పెళ్ళైన తర్వాత నుంచే చిన్నప్పటి నుంచి కృష్ణుడు అంటే బాగా ఎక్కువ ఇష్టం. చిన్నప్పటి నుంచి ఎందుకని నేను వచ్చేటప్పుడు మా ఇంట్లో పాకాడే కృష్ణుడు ఉండేవాడు పెద్ద. కాదు, అసలు చిన్నప్పటి నుంచి కృష్ణుడు అంటే ఎందుకు ఇష్టం అంటే ఏమన్నా అంటే ఈశ్వరుడు ఉన్నాడు, వెంకటేశ్వర ఉన్నాడు, పెద్ద పెద్ద ఫోటోలు ఉండేవి, మనసులో భావాలు ఏవో ఉంటాయి కదా. కాళీయ మర్దనం కూడా అల్లావు కదా, చాలా రోజులు ఉండేది. పెద్ద కాళీయ మరి ఏమైపోయినాయి అవన్నీ, అది పోయింది. పెద్ద నీళ్ళు కాళీయ మర్దనం అల్లాను. అది వేస్తే ఆ నీడ పడేది. పారిపల్లి కామేశ్వరమ్మ, శ్రీకృష్ణ అని కూడా అల్లాను, పెద్దది పెద్ద లక్ష్మీదేవి అల్లాను, అన్నీ అల్లాను. కృష్ణుడు పూజించడం వల్ల నీకు ఎటువంటి అంటే ఎదురైన సంఘటనలు, అనుభవాలు ఏమైనా ఉన్నాయా? అన్నీ ఉన్నాయి, చెప్పు నాకు కొన్ని. నేను ఏది నాకు అంటే కృష్ణుడు వచ్చి నాతో దగ్గరికి వచ్చిన కబుర్లు చెప్పాడని నేను అన్నాను. నేనే మీరాబాయిని కాదు కదా, కానీ అనుకున్నది స్వామి ఒక్కటే మాట, నీవే తల్లిదండ్రులు, నీవే నా తోడు నీడ, నీవే గురుడవు దైవం, నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణ. ఇది ఒక్కటే. ఎప్పుడు కృష్ణుడి అష్టోత్తరం అన్నీ పూజలు పునస్కారాలు, ఎక్కువగా కృష్ణుడిని పూజించేదాన్ని. ఏమన్నా దృష్టాంతరాలు ఉన్నాయా? ఏం దృష్టాంతరాలు ఉండాలి, ఇవన్నీ దృష్టాంతరాలు కావు. మేము శ్రీరంగం వెళ్ళేటోడికి అప్పటికి మీ బాబాయ్కి ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఏమీ లేదు, ఏదో ఉండేవాడు. అప్పుడు నేను అక్కడ వెంకటేశ్వర ఆయన్ని రంగస్వామికి, ఆయన శ్రీరంగ నాయకుల్ని అడిగాను, స్వామి నువ్వు ప్రసాదాన్ని ఇచ్చావు, వాడికి అసలు ఏమీ తాడు బంగారం లేదు అంటే, వచ్చిన వెంటనే సరస్వతి స్టోర్లో ఉద్యోగం వచ్చింది. అక్కడికి వచ్చిన వెంటనే ఉద్యోగం వచ్చింది, పెళ్లి కూడా అయింది, ఉద్యోగం వచ్చింది. ఎందుకు రాలేదు? అది ముందు ఉద్యోగం ఉంది, ఇంటి దగ్గర వచ్చింది ఉద్యోగం. అకౌంట్ లెక్కలు రాయాలి, అది వీడికి రావు కదా. ఇంటికి వచ్చి వాళ్ళ వదిన దగ్గరికి, వదిన తలకాయ తీసుకెళ్ళి అదేంటి పులి నోట్లో పెట్టా వదిన, నేను నాకు ఆ లెక్కలు రావటం లేదు, నాకు తలకాయ పెడతాను ఎలా వచ్చాను. ఒకసారి ఎప్పుడు పాటలు పాడమే. ఇంటి దగ్గర ఇల్లు తగలబడినప్పుడు ఏమైంది? మన ఇళ్ళు ఏమవలేదు నాయన, ఊళ్ళో ఎక్కడ అయితే నేను సామాన్ ఏం తీయగలను. పక్కన కట్టెలర్చి కూడా ఉందట కదా, వెనకాల ఉండేది. పక్కన రాజుగారికి మనకి కూడా తాటెగులు తడి ఉండేది. నేనేం చేసేదాన్ని అంటే ఏమీ చేయలేను కదా, ఆ కృష్ణుడిని మాత్రం తీసుకుని బయటకు వచ్చేదాన్ని. చుట్టూ తగలబడుతున్నాయి కృష్ణుడిని ఇంకా ఒక్క సామాన్ కూడా తెచ్చేదాన్ని కదా. ఆయన జనంతులు ఆంజనేయులు గారు ఏటి ఆవిడ సామాన్ అంతా వదిలిపెట్టి ఆ బొమ్మను తీసుకొస్తుంది ఆవిడ బయటికి. నాకు ఎప్పటికి కూడా కృష్ణుడి బొమ్మ అంటే కోపం వస్తుంది. ఆయన బొమ్మ ఏమిటి, మనము బొమ్మలము, ఆయన బొమ్మ ఎందుకు పోతాడు. కృష్ణుడి బొమ్మ అంటే నాకు కోపం వస్తుంది. కృష్ణుడి బొమ్మ అనకూడదు, కృష్ణుడే. బొమ్మ ఏమిటి, బొమ్మ అనకూడదు. నేను అన్నా ఒప్పుకోను అని. వీడికి ఉద్యోగం కూడా ఆయనే ఇప్పించాడు. సో మొత్తానికి అక్కడ ఇల్లుకి ఏం ప్రమాదం జరగలేదు, ఇంటికేం ప్రమాదం జరగలేదు. ఆ రోజు తగలబడ్డ రోజు ఇంటికేం ప్రమాదం జరగలేదు. ఎక్కడ పక్కన నిజంగా చూరట్టుకుంటే కూడా మనకేం ప్రమాదం, ఎంత ఇదిగా ఉంది, ఏం జరిగేది కాదు.
ఇక వేసంకాలం పడుకుంది వాటి ముందు చిన్న మంచం వేసుకుని మీ నాన్న పిల్లాడిని పడుకుని భయం ఉండేది. పక్కన పాప అద్దెకున్న వాళ్ళు కూడా తల్లి తోడలే ఉండేవాళ్ళు. ఆయన రాత్రి 12 గంటలు వచ్చాక గుమస్తా కదా కాంగ్రెస్ మారిగా లోపలికి వెళ్ళి పడుకొని మేము పడుకుంటున్నామంటే అప్పుడు వెళ్ళి తీసుకెళ్ళి లోపల పడుకునేది. ఆయన రాత్రిపూట వేడి నీళ్ళు పెట్టుకు స్నానం చేసేవాడు కదా. పొద్దున్నే పొయ్యి ఉంటే మీ బాబాయ్ ఆ పొయ్యిలో కాలు పెట్టాడు. అయ్యో పని పట్టలేక అల్లరి కాతికేడలే ఉంది. ఇది బాబా ఎత్తుపోయింది అది. కానీ ఈరోజు కృష్ణుడు భలే వచ్చాడు కదా ఇంటికి. అదే వచ్చాడు. కానీ ఒకటి ఏమిటంటే సుగుణం, వాళ్ళిద్దరు కూడా నేను ఎట్లా చెబితే అట్లా వినేవాళ్ళు కాదు మామ. నువ్వు అసలే అద్దెలు వచ్చేవి. ఈ అగ్గిపెట్టెల ఫ్యాక్టరీలో నువ్వు పుల్లలు అదే పనిచేసా ఏదో అంటారు, అదేంటిది? ఊరికే సరదాగా అందరం చేసేవాళ్ళు. లక్ష్మి సుశీలమ్మ గారు వాళ్ళ మరదలు. నువ్వు అక్కడికి వెళ్ళేదానివే? అక్కడికి వెళ్ళేదాన్ని, ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం. ఇంటికి ఇచ్చేవాళ్ళు మాకు ఇనప ట్రేలు అవన్నీ ఈ శివరాముడు వాళ్ళ నాన్న అందరూ సరదాయి పద్మావతమ్మ గారు అందరూ ఊరికి సరదాగా తయారు చేసేవాళ్ళు, సహాయం చేస్తుండేవాళ్ళు. మీరు తయారు చేసేవాళ్ళు? నువ్వు అట్టబెట్టలు తయారు చేసి వాళ్ళకి ఇస్తే ప్రేముల్లో బిగించేవాళ్ళు. ఇట్లా ప్రేములు ఉండేవి. ఇలా 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 పుల్లలు పేర్చి అవన్నీ ఓ దానికి వేసి ఆ ఇనప దానికి ఇట్ట వేసి నట్లు బిగించాలి. మీ నాన్నకి తెలుసు. మన ఇంటి దగ్గర నుంచి మన ఇంటి దగ్గర నుంచి మన ఇంటి దగ్గర నుంచి సీతన్నపేట గేట్ ఎక్కడ తెలుసా నీకు? తెలుసు. సీతన్నపేట గేట్ దాకా మోసుకెళ్ళేదాన్ని ఇనపవి నేను. అసలు ఏమిటో నాకు అలసటే ఉండేది కానీ కొన్నాళ్ళు అయిన తర్వాత అక్కడ మేనేజర్ అన్నాడు. నేను అక్కడ సూపర్వైజర్ ఉండేది ఆవిడ మనోరత్నమ్మ గారు. ఏమండి నేను సూరమ్మ గారు ఉంది, సూరమ్మ గారిని ఒక ఆవిడ ఉండేది. ఆవిడకి 150 రూపాయలు ఇచ్చేవాళ్ళు. నేను ఆ ఉద్యోగం నాకు ఇవ్వండి, నేను ఇవన్నీ మోసి నేను రాలేను అంటే నేను ఆయనకి ధర్మరాజు గారితో మాట్లాడతానండి. ఆయన వచ్చాక కామేశ్వరమ్మ గారు ఆ ఉద్యోగం ఇవ్వమంటున్నారు అంటే ఆయన మీకు అసలు ఆలోచన ఉందా లేదా? ఆ ఉద్యోగం కామేశ్వరమ్మ గారు చేస్తారా? ఆవిడకి ఇస్తారా ఉద్యోగం? ఎవరన్నా వస్తే హోటల్కి వెళ్ళి నువ్వు కాఫీలు పట్టి రావాలి అంతా అయిన తర్వాత ఇవన్నీ చాలా ఆవిడని ఎంత గౌరవంగా ఉంచాలి అంత గౌరవంగా ఉంచాలి కానీ పిచ్చి పేర్లు అన్న ఆవిడ చేయించద్దు నా నిజంగా. ఆయన పాపం ఆయన ధర్మరాజు గారు అని చెప్పి ఆయన చాలా గౌరవంగా చూసేవాళ్ళు అందరూ. ఎందుకు చూడరు? ఆయన మీకు నోట్లు లెక్క పెట్టడం వచ్చా అని అడిగారు. వచ్చన్నా నోట్లు లెక్క పెట్టడం మామూలేమో అనుకున్నా నేను. నాకేమొచ్చున్నా పొందా అన్నీ ఒకట్లన్నీ పెట్టి నా అంకెలు పెట్టి ఇప్పుడు మీరంతా అట నాకు వచ్చా అది చాలా ఇదిగా. కానీ అందరూ పెద్ద పెద్ద అదే నాకు ఆశ్చర్యం. సెంట్రల్ బ్యాంకు మేనేజర్ గారి భార్య, క్యాషియర్ గారి భార్య, సివిల్ ఇంజనీర్ గారి భార్య అందరూ నేనంటే బాగా ప్రేమగా ఉండి వీళ్ళకి తెలుసు. మరి నువ్వు మోసుకెళ్తుంటే మరి వీళ్ళు ఏం చేసేవాళ్ళు? వీళ్ళు ఏం హెల్ప్ చేసేవాళ్ళు కదా? వాళ్ళు చదువుకోవద్దా? వాళ్ళు చదువుకోవద్దా? మరి వాళ్ళు కూడా పట్టుకెళ్ళే వాళ్ళని చెప్పేవాళ్ళు. వాళ్ళు చదువుకునేవాళ్ళు. ఎప్పుడు పెట్టామో నాకు తెలీదు. ఏమో మరి నువ్వే చెప్పావు నాకు. లంక అన్నపూర్ణ వాళ్ళ అమ్మ కూడా వచ్చేది. లంక అన్నపూర్ణ వాళ్ళ అమ్మ కూడా చేసేది. కష్టపడి అందరినీ పెంచావు, నన్ను ముఖ్యంగా వాడిని ఫస్ట్. ఇప్పుడు తర్వాత నీకు మనవాళ్ళు కోడళ్ళు వచ్చారు, తర్వాత మనవాళ్ళు వచ్చారు, మనవాళ్ళకి భార్యలు వచ్చారు. నువ్వు నీ మనసులో వినపట్లేదా? ఇప్పుడు నన్ను రంగానే కష్టపడి పెంచావు కదా, వినపడుతుందా? మమ్మల్ని ఇద్దరిని పెంచావు కష్టపడి. నాన్న లేకపోయినా తల్లి తండ్రి అయి పెంచావు. తర్వాత మా పెళ్ళిళ్ళు అయినాయి, కోడళ్ళు వచ్చారు, తర్వాత మనవాళ్ళు వచ్చారు, మనవాళ్ళకి భార్యలు వచ్చారు. సరే పిల్లలు తర్వాత సరే పిల్లల సంగతి ఎలా ఉంచు. ఇప్పుడు వీళ్ళందరినీ గురించి నా దగ్గర నుంచి మొదలెట్టి నీ ఉద్దేశం ఒక్కొక్కళ్ళ గురించి చెప్పు. నీ దీంట్లో ఫ్రాంక్గా, దాంట్లో తప్పేం లేదు. నువ్వేమన్నా ఆశిస్తే మాకు ఉన్నట్టుగా చెప్పు. ఫస్ట్
నాన్న దగ్గర నుంచి మొదలుపెట్టు. నా దగ్గర నుంచి మొదలెట్టు. అయ్యారు అయిపోయింది. గుజ్జు పుట్టిన తర్వాత